లైక్ పైథాన్ మీకు తెలిసిందే. ఓకే. బట్ ఏంటంటే మీరు ఏమంటున్నారంటే ఫ్లో అనేది అర్థం కావట్లేదు అన్నారు కదా, లైక్ ఎలా క్రియేట్ చేస్తాము ఏంటి అనేది. సో దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఓకే. ఓకే, పైథాన్ లెర్నింగ్ ఐడియా నేను పెట్టుకున్న పేరు అనమాట ఇది యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో యాక్చువల్ గా నాకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను ఒక గ్రాఫ్ లాగా డిజైన్ చేశాను ఈ బేసిక్ పార్ట్స్ అనేది. ఓకే. ఓకే. సో ఇలా ఈ బేసిక్ పార్ట్స్ నేను ఎందుకు ఇలా డిజైన్ చేశానో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. సో మనకి మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి నేర్చుకునేదానికి. సో స్టేజ్ 1 లో వచ్చేసి మనము డేటా అంటే ఏంటి అనే దాని మీద ఫోకస్ చేస్తాం. ఓకే. ఓకే. స్టేజ్ 2 లో వన్స్ ఈ డేటా మీద ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేయొచ్చో చూస్తాం, డేటా ఆపరేషన్స్. ఓకే. 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 బేసికల్ గా మెయిన్ ఈ రెండే ఇంపార్టెంట్. ఓకే, డేటా తెలియాలి, డేటా ఆపరేషన్స్ తెలియాలి. ఈ రెండు ఓకే. తెలిసిన తర్వాత అప్పుడు 3 4 ఉన్నాయి కదా, ఈ 3లో ఇక్కడ ఏముంది, ప్రోగ్రామ్ డిజైన్ ప్యాటర్న్. ఓకే. ఓకే. అంటే ఈ డేటాని మీరు ఎలా అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డేటా 2 ఉంది అండ్ 2 ఉంది. ఓకేనా, 2 ఇది డేటా, ఇంటీజర్ డేటా. దీని మీద డేటా ఆపరేషన్స్ నేను ఏం చేయగలను, లైక్ మ్యాథమెటికల్ ఆపరేషన్ తీసుకుందాం, లైక్ ప్లస్ సింబల్ పెట్టాం. ఓకే. యా. యా. దీన్ని మొత్తాన్ని కలిపి ఏమంటాం మనం, అడిషన్. సమ్మేషన్. యా, యా, అడిషన్. సమ్మేషన్ ఆర్ అడిషన్ చేస్తాం. ఓకే. దీన్ని ఈ అడిషన్ అనే ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడానికి మనకి ఫంక్షన్స్ క్లాస్ యూజ్ చేస్తాం. సో ఓకే. మనకి 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ అని యూజ్ చేస్తే ఫంక్షన్, క్లాస్ యూజ్ చేస్తే దాన్ని క్లాస్ అంటాం. అయితే డెఫ్ కి క్లాస్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఫంక్షన్ గాని యూజ్ చేస్తే ఇట్స్ ఏ సింగిల్ టాస్క్, ఓకే. ఒక సింగిల్ టాస్క్ అంతే. అదే క్లాస్ ఓకే. యూజ్ చేస్తే ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ టాస్క్లు. గ్రూప్ ఆఫ్ టాస్క్స్. ఓకే. ఓకేనా, మనకి సింపుల్ గా అర్థం అవడానికి. ఓకే. ఓకే. గ్రూప్ ఆఫ్ టాస్క్లు ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ కూడా ఒక కేటగిరీ కిందకి వస్తాయి. అవునా. సో అవును. వాటిలన్నిటిని మనం గ్రూప్ గా చేసుకోవచ్చు కదా. ఓకే. ఓకే. సో వాటిని అంటే విడిగా ఇప్పుడు రాసిన. ఉమ్, అంటే మీరు ఇప్పుడు ఎట్లా అంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఆపరేటర్స్ అని పెట్టుకొని అందులోనే అడిషన్, డివిజన్ అన్ని ఇంక్లూడ్ ఎస్. చేసుకొని కింద ఎస్. మనము కావాల్సింది వాడుకుంటాము. వేరాజ్ డెఫినేషన్ అంటే లైక్ ఇండివిజువల్ టాస్క్ లాగా డెఫ్ ఫంక్షన్ సమ్మేషన్కి ఒకటి, డెఫ్ ఎస్. యాడ్, డెఫ్ మైనస్ అట్లా. ఎస్, ఇండివిజువల్ గా ఉంటుంది, ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉండదు. ఇక్కడ మనకి డేటా అనేది షేర్ అవుతుంది. ఓకే, ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ అంటే అందరూ ఒకే గ్రూప్ కదా. సో అవును. ఒకే గ్రూప్ లో ఉంటారు కాబట్టి సో దే కెన్ షేర్ ద డేటా. ఓకే. బట్ ఇక్కడ ఓకే. ఏంటంటే ఇండివిజువల్ గా ఉంటాడు కాబట్టి, వీడు సింగిల్ కాబట్టి వీడు ఎవరితో షేర్ చేసుకోలేడు డేటాని. ఓకే. ఓకే. ఓకేనా. సో ఎప్పుడైనా మీకు డేటాని షేర్ చేసుకోవాలి, ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో కొత్త ఫీచర్ ని యాడ్ చేయాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు చూస్ ద క్లాస్. లేదు, నాకు ఇది స్పెషల్ గా ఏముండదు, జస్ట్ ఒక టాస్క్ లాంటిదే. ఓకే, ఇది ఒక జస్ట్ ఒక స్పెసిఫిక్ టాస్క్ కి సంబంధించింది అన్నప్పుడు యూ చూస్ ద ఫంక్షన్. ఓకే. ఓకేనా, ఇదే బేసికల్ గా ఓకే. ఇదే ఉంటుంది. ఇప్పుడు మనము వర్క్ చేసాం కదా కొన్ని. మీరు వర్క్ అవును. చేసినప్పుడు మీరు ఎక్కువగా క్లాసెస్ చూస్తుంటారు. ఓకే, మనము చూసినప్పుడు ఎక్కువగా క్లాస్ టైప్ చూస్తున్నాం. మన దాంట్లో నేను ఎక్కువ ఫంక్షన్స్ చూసిన బ్రో, లైక్ సో ఫంక్షన్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నాము. క్లాసెస్ ఫంక్షన్. చాలా తక్కువ చూసాం. క్లాసెస్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ లో చూసుకున్నాం. ఎస్. సో అదే చెప్తున్నా, ఫంక్షన్స్ చూస్తున్నాం అంటే ఖచ్చితంగా అవి ఇండివిజువల్ టాస్క్లు. ఓకే, ఒకదానికి ఉమ్, ఇంకోదానికి సంబంధం ఉండదు, అంటే రిలేషన్ ఉమ్, ఉండదు అట్ల మధ్య. ఎప్పుడైతే క్లాస్ అవును. యూజ్ చేస్తామో ఆ టాస్క్ల మధ్య రిలేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటాబేస్ సంబంధించిన టాస్క్ క్రియేట్ చేశాను అనుకుందాం. ఓకే, డేటాబేస్ లో గెట్ కనెక్షన్ అనేది ఒక టాస్క్, అంటే డేటాబేస్ సంబంధించింది. క్లోజ్ కనెక్షన్ అది కూడా ఒక టాస్క్, అవును. దేనికి సంబంధించిన డేటాబేస్. అలా కాకుండా ఎగ్జిక్యూట్ క్వరీ. ఓకే, అది ఉమ్, కూడా దేనికి సంబంధించిన డేటాబేస్ సంబంధించింది. అలా కాకుండా ఉమ్, నేను సింపుల్ గా ఒక ఫంక్షన్ రాసుకున్నాను అనుకోండి. ఫంక్షన్ అంటే లైక్ ఏరియా క్యాలిక్యులేట్, లేదంటే డిస్కౌంట్. ఉమ్, డిస్కౌంట్ క్యాలిక్యులేట్. ఓకే, దీనికి డిస్కౌంట్ క్యాలిక్యులేట్ జస్ట్ ఏంటంటే ఉమ్, ఒక చిన్న లాజిక్ యూజ్ చేస్తాం, డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని రిటర్న్ ఇచ్చేస్తాం. అంటే ఇది దేనికి ఉమ్. సంబంధించి కాకుండా ఉండడం. ఓకే. సో సింపుల్. ఫ్యూచర్ సో లో ఇది
యా, స్పీచ్ సింపుల్. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, గ్రూప్ కావాలి అనుకుంటే క్లాసు, సింగిల్ గా ఉమ్, కావాలనుకుంటే ఫంక్షన్, ఇంతే. ఉమ్, ఓకేనా? ఓకే. సో క్లాస్ ఓకే. ఎక్కడ ఉపయోగపడుతుంటే ఫ్యూచర్ లో కొత్త ఫంక్షనాలిటీ, అంటే ఒక కొత్త టాస్క్ క్రియేట్ చేస్తే ఆ టాస్క్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికి రిలేషన్ ఉంటే, రిలేషన్ ఉండొచ్చు అని అనిపిస్తే అప్పుడు మనం క్లాస్ ని చూస్ చేసుకుంటాం, అంతే. దీన్ని ఇప్పుడు ఓకే. ఒకసారి చూద్దాం ఈ ఫ్లో అనేది ఎలా ఉంటుందో. ఉమ్, ఇది ఫ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. మీరు డేటా టైప్స్ నేర్చుకునేసారు, మీకు బాగా వచ్చే డేటా టైప్స్. ఓకే. ఓకే. సో ఇదర్ ఉమ్, మీకు టూ ఉంది సేమ్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఇక్కడ మళ్ళీ ఉమ్, ఆపరేషన్స్ ఉంటాయి, ప్లస్, మైనస్, ఓకే, మల్టిప్లికేషన్స్, లేదంటే ఓకే, సంథింగ్ ఉమ్, మెంబర్షిప్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు డేటా ఉమ్, ఉంది, డేటా మీద ఆపరేషన్స్ చేశారు, ఇక్కడ వరకు బాగానే ఉమ్, ఉంది. అయితే ఉమ్, వీటికి ప్రాపర్ గా ఒక నేమ్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు. ఓకే. ఉమ్. అంటే ఆ ప్రాపర్ ఆ ఆపరేషన్స్ కి ఒక నేమ్, అది నేమ్ మీరు ఫంక్షన్ బేస్ క్లాస్ నేమ్ చేసుకొని. ఫంక్షన్. ఎస్. ఓకే. ఫంక్షన్ బేస్ చేసుకొని ఇస్తారా, లేదంటే క్లాస్ బేస్ చేసుకొని ఇస్తారా అనేది మీ ఇష్టం. ఉమ్, ఓకే. ఉమ్, ఉమ్. ఓకే. ఇప్పుడు దీన్ని ఒక ప్రోగ్రామ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఉమ్. ఓకే, ఇది మీది. సో మనము ఇంకోటి వర్చువల్ ఎన్వైరన్మెంట్ నార్మల్ కమాండ్స్ తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా bro? చేసుకోవచ్చు. ఓకే. ఇది మనకి ఏంటంటే పైచామ్, ఇదేంటంటే ఉమ్. మనకి ఈజీగా ఇచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. సో ప్యాకేజ్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఇస్ సంథింగ్ లైక్ లైబ్రరీ లాగా అంటారా? సో ఎస్, అవును. సో మాడ్యూల్, ఓకే. ఇక్కడ మనము ప్యాకేజీ అంటాము, లేదంటే మాడ్యూల్ అని పిలుచుకుంటాము. ఓకే. ఆ ప్యాకేజీ అంటే ఇప్పుడు మనం నార్మల్ ఫోల్డర్ కి ఈ ప్యాకేజీకి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ ఫోల్డర్ లో మనకి ఈ init.py ఫైల్ ఉండదు. ఎప్పుడైతే init.py ఫైల్ ఉంటుందో, ఇట్ కన్సిడర్ లైక్ ఏ ప్యాకేజ్. దాని లోపల ఇవన్నీ కూడా మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే. ఓకే. సో ఆ మాడ్యూల్స్ లే మనము రీయూజబుల్ గా వాడుకుంటా ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ మనం దీని ఫైల్ బేసిక్స్ డాట్ పీవై ఏదైతే ఉందో ఒక ఉమ్, నార్మల్ ఫోల్డర్లో ఉమ్, క్రియేట్ చేసామంటే సో ఉమ్. దాన్ని వాడలేమంటారా ఆ ఫంక్షన్ని? ఆ ఫంక్షన్ ని వాడొచ్చు, బట్ ఇంపోర్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఇంపోర్ట్ ఓకే. అంటాం కదా, ఆ ఇంపోర్ట్ ఓకే. అవ్వదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు థింక్ లైక్ ఇట్స్ ఎ ప్యాకేజ్, అది ప్యాకేజ్ లా కన్సిడర్ అవ్వదు కదా అప్పుడు. డిఫాల్ట్ కాకుండా మనం మాన్యువల్గా ప్యాకేజ్ని క్రియేట్ చేస్తున్నాం సో దట్ ఐ కెన్ ఎస్, ఇంపోర్ట్ దట్ ఇన్ డిఫరెంట్ ఫైల్స్. అవును. సో ఇప్పుడు మనం ఓకే. చేసే అన్ని కూడా కస్టమ్ మాడ్యూల్సే. ఓకే. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదైనా రిక్వెస్ట్ మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, అది కూడా ఒక ప్యాకేజ్. బట్ అదేంటంటే థర్డ్ పార్టీ, దాన్ని ఏమంటారంటే థర్డ్ పార్టీ లైబ్రరీ అంటాం. సో దాంట్లో కూడా సేమ్ కోడ్ డెవలప్ చేసి ఉంటారు, కాకపోతే వాటిని మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే. బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇప్పుడు ఎస్. లైక్ అక్కడ సోఫియా ఎలా ఉండేదో ఎస్, ప్యాకేజ్. అవును. అవును. ఇప్పుడు మనం కూడా ఒకటి క్రియేట్ చేసుకొని మనం కూడా మన కంపెనీలో ఎవరికైనా ఇచ్చామంటే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. అంటే రీయూజబుల్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటారు ఈ మాడ్యూల్స్ అన్నిటిని కూడా. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ టూ ఉంది కదా. సో ఈ టూ అనే దాన్ని నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటా, ఏ అనే వేరియబుల్ లో అండ్ బి అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది, సో మీరు ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అప్లై చేయాలనుకుంటున్నారో అది మీ యొక్క ఐడియా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్,
మనకి డేటా ఆపరేషన్స్ చూసినట్లయితే ఇవన్నీ కూడా డేటా ఆపరేషన్స్, లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, కంపారిజన్ ఆపరేటర్స్, అసైన్మెంట్, ఉమ్, లాజికల్, బిట్వైజ్, మెంబర్షిప్, ఐడెంటిటీ. ఉమ్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మీకు తెలిసినవి, లైక్ మన మ్యాథమెటికల్ ప్లస్ ఆపరేషన్స్, ప్లస్, మైనస్. మైనస్, ఇంటిగ్రేషన్. కంపారిజన్ ఆపరేటర్ అంటే ఒక వాల్యూని అక్కడ దాంట్లోనే ఉంది చూడండి, ఒక వాల్యూని ఇంకొక వాల్యూతో కంపేర్ చేస్తున్నాం, రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేసి. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. సంథింగ్. యా. యా. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు ఒక వాల్యూ డేటాని తీసుకెళ్లి ఒక వేరియబుల్ కి అసైన్ చేయడానికి ఈక్వల్ ఆపరేటర్. ఈ రిమైనింగ్ అంతా ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఇవన్నీ ఉంటాయి, బట్ మోస్ట్లీ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్. ఈక్వల్ అంటే ఇప్పుడు నా దగ్గర డేటా ఉంది, రైట్ సైడ్ లో ఉంది డేటా, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ కి రైట్ సైడ్ లో ఉన్నదంతా కూడా డేటా, డేటా అని కన్సిడర్ చేయాలి. ఈక్వల్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నంత కూడా వేరియబుల్స్ వేరే. లెక్క కన్సిడర్ చేయాలి ఎక్కడైనా సరే. ఈక్వల్ కనిపిస్తే లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా డేటా అని మీరు గమనించాలి. ఓకేనా? ఓకే. రైట్. దీన్ని, ఈ వాల్యూ ఏదైతే డేటా ఉందో దాన్ని ఏ కి ఏం చేస్తున్నాం, అసైన్ అసైన్ చేస్తాం. చేయాలి. ఉమ్, సేమ్ అదే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఎక్కువగా మనకి ఈక్వలే ఉంటుంది, రిమైనింగ్ ఎక్కువ పెద్ద. లాజికల్ ఉమ్, ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ లో మనకి ఓన్లీ వన్ కండిషన్ ఉంటుంది. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్, నేను సింపుల్ గా లాంగ్వేజ్ ఈక్వల్ టు తెలుగు. ఉమ్, ఓకే. ఇది ఉమ్, కంపారిజన్ ఆపరేటర్. ఓకే. ఉమ్, ఇప్పుడు నాకు ఇంకొకటి కూడా కావాలి, మరియు ఇయర్ ఈక్వల్ టు 2025. ఓకే. ఓకే. అంటే ఇది కూడా కంపారిజన్ ఆపరేటర్స్. ఈ రెండు కంపారిజన్ ఆపరేటర్స్ కావాలి అన్నప్పుడు, అంటే మోర్ దెన్ వన్ కంపారిజన్ ఆపరేటర్ కావాలన్నప్పుడు మనం అండ్ యూజ్ చేస్తాం. అంటే నాకు లాంగ్వేజ్ తెలుగు ఉండాలి, మరియు ఇయర్ 2025 ఉండాలి. ఇంకా ఉమ్. మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ యాడ్ ఎనీ. సో దాన్ని సో అన్ని కూడా లాజికల్ ఆపరేటర్స్ అంటాం. ఓకే. అంటే కాంబినేషన్ కావాల్సినప్పుడు మనము అండ్ కానీ ఆర్ ఎగ్జాక్ట్. కానీ కాంబినేషన్ రెండిట్లో ఆఫ్ అట్లీస్ట్ ఫిల్టర్స్. ఒకటి ఉన్నా మనకి నాకు కావాల్స్తుంది అన్నప్పుడు ఆర్ వాడతాం. ఎగ్జాక్ట్లీ. నాట్ అంటే నాట్ అంటే ఆ, అవేవి ఉండకూడదు, వీటిలన్నిటిని లాంగ్వేజ్ ఉండకూడదు, ఇయర్ 2025 ఉండకూడదు అనుకున్నప్పుడు ఈ సింపుల్ గా అది పెట్టుకొని ఇక్కడ ఏంటంటే అంటే నాట్ పెడతాం. అంటే ఇవి లేని డేటా కావాలి. ఓకే. నాట్ ఈక్వల్స్ టు. ఓకే. అంటే నేను యా అంటే నాట్. ఎక్స్ప్లెనేటరీ తెలుసు కానీ ఎన్ఓటి అనేది నేను. ఓకే. నాట్ అంటే ఇవి లేని. ఇప్పుడు ఓకే. నాట్ తెలుగు, బేసికల్ గా ఉమ్, నాట్ ఈక్వల్ టు తెలుగు అన్న సరిపోతుంది, అవును. లేదంటే ఇట్లా అంటే ఇక్కడ కాంబినేషన్ లో తీసుకున్నప్పుడు నాట్ పెట్టుకుంటాం అనమాట. ఉమ్, అన్ని ఒక బ్రేసెస్ లా లైక్ ఒక ఎస్. ట్రిపుల్స్ లో వేసేసి మొత్తానికి నాట్స్ పెడతాం. ఎస్. ఇంకా మనకి ఈ బిట్ వైజ్ ఇక్కడ మనకు అవసరం లేదు. మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనకి సెర్చ్ చేయడం అనమాట. అంటే మన దగ్గర ఒక డేటా ఉంది అనుకుందాం. ఓకే. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ 2 అనేది ఉంది. ఈ 2 ఉమ్, అనేది గ్రూప్ ఆఫ్ డేటా ఉంటుంది అనమాట. అది చూపిస్తాను, దాంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఉమ్, దానికి ఇన్, లో, దానిలో, మన తెలుగులో చెప్పాలంటే దానిలో అవును. ఉందా, రెండు ఉమ్, అనేది దానిలో ఉందా లేదా. ఓకే. ఉమ్, చూడండి, కంపారిజన్ ఆపరేటర్ కి ఈ రెండు సమానమా కాదా అన్నప్పుడు అవును. ఈక్వల్ యూజ్ చేసాం. ఇది ఉమ్, దానిలో ఉందా లేదా అన్నప్పుడు ఇన్ వాడుతున్నాం. అవును. వెరీ సింపుల్ లైక్ గా ఉంది కదా యా ఫర్ ఆపరేటర్స్ అర్థం ఎగ్జాంపుల్ చేసుకోవడం. ఇఫ్ 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 నాట్ ఇన్ అని రాస్తాం కదా స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఎస్. అంటే దానిలో ఉందా లేదా. ఒకవేళ లేకపోతే దెన్ ఈ పని చేయాలి, ఆర్ ఎల్స్ ఒకవేళ ఉంటే దెన్ డూ దిస్ లాజిక్ అని ఎస్, రాస్తాం. ఎగ్జాక్ట్లీ అంతే. ఈ ఓకే. కండిషన్లు పడతాం. అయితే ఇప్పుడు డేటాకి వద్దాము. నేను ఫస్ట్ చెప్పాల్సిందే, ఈ డేటాలో మనం జనరల్ గా ఏం చూస్తుంటాం సుభాష్. బేసికల్ గా మనం లెటర్స్. రెగ్యులర్ గా చూసే డేటా ఏముంటుంది, నెంబర్స్ ఉంటాయి. లెటర్స్ ఉంటాయి. ఓకే. లేదంటే టెక్స్ట్ ఉంటుంది. ఉమ్, ఇవే కదా మనం చూసేది, ఇంతకన్నా ఏం చూస్తామా? టెక్స్ట్ అంటే ఏబిసిలు. babies. ఓకే. Yeah. లేదంటే మన మన లాంగ్వేజ్ తెలుగు, ఇలా ఉంటాయి అంతేనా. ఇదంతా ఉమ్, కూడా టెక్స్ట్. అవును. ఇవన్నీ ఏంటంటే నెంబర్స్. రైట్. ఉమ్, ఈ నెంబర్స్ ఉమ్, లో మనకి మళ్ళీ ఏముంటాయంటే ఫ్లోట్ వాల్యూస్ ఉంటాయి, లైక్ వన్ అంటే పాయింట్, పాయింట్స్. డెసిమల్ పాయింట్, 1.2, 0.5 ఇలా ఉంటాయి అంతే. ఇదే యాక్చువల్ గా డేటా ఉంది. రైట్. ఉమ్, ఉమ్, అంతేనా. అవును. ఇది మీరు ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా, ఏ చూసినా సరే డేటా అయితే ఇదే.
డేటా అయితే ఇది. దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారనమాట. అంటే ఈ డేటాకి కొన్ని ఫీచర్స్ ని యాడ్ చేశారు. అవి ఏంటి అంటే లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. ఫీచర్స్ యాడ్ చేయడం అంటే ఇప్పుడు మీరు దీని మీనింగ్ చూడండి, ఇక్కడ ఏముంది, సీక్వెన్స్ ఆఫ్ సీక్వెన్స్ డేటా ఆఫ్ డేటా మీన్స్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ డేటా టైప్. అంటే ఒకటి కన్నా ఎక్కువ కావాలి అంటే గ్రూప్ కావాలి నాకు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 తీసుకున్నారు అనుకోండి. ఓకే, ఒక వర్డ్ కి ఒక పారాకు ఉన్న డిఫరెన్స్ అంటారు. రైట్. ఇప్పుడు 2 అంటే ఇది సింగిల్, సాయి అంటే ఉమ్, ఇది సింగిల్. నాకు ఈ రెండు కాంబినేషన్ కావాలనుకోండి, ఇట్స్ ఎ గ్రూప్. ఉమ్, ఓకే. అవునా? అంటే అవును. ఇది డేటా గ్రూప్. ఈ డేటా గ్రూప్ లో తీసుకోవడానికి మనకి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. లిస్ట్ లో తీసుకోవచ్చు, టపుల్లో తీసుకోవచ్చు, సెట్ లో తీసుకోవచ్చు, అండ్ డిక్షనరీలో తీసుకోవచ్చు. ఓకే, యా. సో మనకి యాక్చువల్ గా ఉంది టూనే, ఎయిదర్ అవును. ఇంటీజర్స్ లేదంటే టెక్స్ట్. వాటిల్ని గ్రూప్ గా తీసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన మనం ఎక్స్ట్రా వాడుకునే డేటా టైప్స్. యా, ఎక్స్ట్రా యా డేటా టైప్స్ ఎక్స్ట్రా ఇవి. పేర్లు అంటే రైట్. ఇది లిటరల్ వాడడం కానీ వి జస్ట్ యూజ్ నేమ్ ఇట్ అంతే. లిస్ట్ అని, ట్యూపుల్ ఇవే అని. వాడతాం, యాక్చువల్ ఇవే వాడతాం, ఎందుకంటే వీటిలో చాలా ఫీచర్స్ ఉంటాయి కాబట్టి. యా. ఓకే, అంటే గ్రూప్ తీసుకోవాలి కదా, సింగిల్ డేటా మనం తీసుకోం, గ్రూప్ తీసుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటాం. గ్రూప్ ఆఫ్ అవును. డేటా. గ్రూప్ ఆఫ్ డేటా ఉమ్, అంటే కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ డేటా టైప్. ఓకేనా? అవును. అయితే లిస్ట్ ఎందుకు తీసుకోవాలి, టపుల్ ఎందుకు తీసుకోవాలి, సెట్ ఎందుకు తీసుకోవాలి? సో ఇప్పుడు లిస్ట్ చూసుకున్నట్లయితే దీనికి ఒక ఫీచర్ యాడ్ చేశాడు వీడు. అంటే డెవలపర్ దీన్ని ఎవరైతే డెవలప్ చేశారో దాని ఫీచర్ ఏంటి అంటే ఉమ్, వెన్ యూ నీడ్ ఆర్డర్. అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు లిస్ట్ అంటే గ్రూప్ ఆఫ్ కాంబినేషన్ కదా. ఓకే, అవును. గ్రూప్ ఆఫ్ కాంబినేషన్ అంటే ఏంది, ఇప్పుడు అక్కడ 1, 2, 3, 4, 5 ఇదంతా డేటా. ఈ డేటా తీసుకుంటున్నాం, గ్రూప్ ఆఫ్ డేటా ఉమ్, తీసుకున్నాం. అయితే అవును. ఏమంటున్నాడంటే వెన్ యూ నీడ్ అన్ ఆర్డర్, ఆర్డర్ కావాలనుకున్నప్పుడు అంటే ఇన్సర్షన్ ఆర్డర్. ఉమ్, వెన్ యూ నీడ్ ఇన్సర్షన్ ఆర్డర్ అండ్ ఉమ్, మాడిఫై అంటే ఈ దీని లోపల ఉన్న డేటా ఉంది కదా, గ్రూప్ లో తీసుకున్నాం. ఈ గ్రూప్ లో ఉన్న డేటాని మాడిఫికేషన్ చేయడం అనమాట. లైక్ కొత్తగా యాడ్ చేయడము, లేదంటే ఉన్నదాన్ని డిలీట్ చేయడము, ఉన్నదాని ప్లేస్ లో ఇంకో దాన్ని రీప్లేస్ చేయడము. ఓకే, ఉమ్, అంటే ఉమ్, ఆర్డర్ ప్లస్ ఎడిట్. ఓకే, ఓకే. ఈ రెండు నీకు ఇట్లాంటి రిక్వైర్మెంట్ కానీ వస్తే యూ హ్యావ్ టు ఉమ్, చూస్ లిస్ట్. ఓకే. సో ఆర్డర్ కానీ డేటాని ఎడిట్ చేయడానికి, గ్రూప్ ఆఫ్ డేటాని ఎడిట్ చేయడానికి. ఓకే. అలాంటి ఒక సినారియో వస్తే యూ హ్యావ్ టు సెలెక్ట్ ద లిస్ట్. ఓకేనా? ఓకే. ఓకే. ఇక్కడ చూడండి అగైన్ సేమ్. ఇక్కడ ఇలా తీసుకుంటాం, 1, 2, 3, 4, 5. అగైన్ ఇక్కడ ఏమంటున్నాడు, వెన్ డేటా షుడ్ బి రిమైన్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అన్చేంజ్డ్, ఆర్డర్ ఉమ్, కావాలి. ఉమ్, ఓకే, బట్ నో నో ఎడిట్, ఓకే. నో ఎడిట్. ఉమ్, ఇక్కడ నీకు ఆర్డర్ ఉంది, ఎడిట్ ఉంది. ఉమ్, ఇక్కడ ఆర్డర్ ఇచ్చాడు బట్ ఎడిట్ ఇవ్వట్లే వాడు. అంటే ఉమ్, నువ్వు గ్రూప్ ఆఫ్ డేటాను తీసుకో, బట్ ఎడిట్ ఉమ్, చేయడానికి ఎడిట్ చేయడానికి అవకాశం లేదు అన్నప్పుడు యూ హ్యావ్ టు ఉమ్. చూస్ ద టపుల్. కపుల్. నువ్వు ఓకే. గ్రూప్ ఆఫ్ డేటాను తీసుకొని దాన్ని ఎడిట్ చేయాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ ద లిస్ట్. అయితే ఈ అంటే ఈ ఇప్పుడు లిస్ట్. ఒకటి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు లైక్ ఆర్డర్ ఒకవేళ లిస్ట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎడిట్ చేస్తే మనకు ఆప్షన్ ఉంటుంది. సో అది ఒక ఎస్, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్స్ నేను దాన్ని అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అట్లాంటివి ఏమన్నా లైక్ కొన్ని అట్లా కాదు. లా- ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాదు, మామూలుగా నార్మల్ గా ఆర్డర్ ఆర్డర్ ఫాలో అవుతుంటుంది కాబట్టి. సో ఓకే. అదేంటంటే ఎడిట్ అంటే సింపుల్. ఆ గ్రూప్ అంటే లో ఉన్న ఎడిట్ డేటాని ఎగ్జాంపుల్ ఎడిట్ మాడిఫికేషన్, ఆ గ్రూప్ లో ఉన్న డేటాని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఏమైనా చేసుకోవచ్చు, నీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు దాన్ని. అంటే యాడ్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు, తీసేయచ్చు, యా, ఇన్సర్ట్ ఎస్, చేయొచ్చు కొత్తవి. ఓకే. ఫుల్ కంట్రోల్ ఉంటుంది, ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్, లిస్ట్. యా. యా లిస్ట్. నెక్స్ట్ టప్పుల్లో వచ్చేసి ఆర్డర్ ఉంటుంది బట్ ఎడిట్ ఇవ్వడు. నువ్వు వన్స్ డేటా తీసుకున్నావు అంటే యూ కెనాట్ ఎడిట్ దిస్ డేటా. సో నేను ఓకే. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్, టపుల్ అంటాం. సో ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్ ఒకటి కాకుండా ఇంకే పదం వచ్చినా ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా లేదా సీక్వెన్స్ ఆఫ్ డేటా. ఓకే, లిస్ట్ అయితే వీ కెన్ స్టోర్ మల్టిపుల్ డేటా అండ్ వీ కెన్ ఎడిట్ ద డేటా. సో దీన్ని మనము వాళ్ళ డెఫినేషన్ లో చేస్తే మ్యూటబుల్ అంటారు. ఓకే. మ్యూటబుల్
ఇది ఇమ్యూటబుల్ అంటాం. ఇమ్యూటబుల్ అంటే లైక్ నాట్ ఎడిటబుల్. ఓకే. ఓకే. ఓకేనా? మ్యూటబుల్ ఇది విన్నాను. యాహ్! ఎస్. సో ఇప్పుడు ఈ లిస్ట్ ని టపుల్ని ప్రోగ్రామ్ లో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఓకే, స్క్వైర్ బ్రాకెట్స్ లో కన్నా డేటా గాని ఉంటే అది లిస్ట్ కింద కన్సిడర్ అవుతుంది. హ్మ్. ఓకే, పారంథసిస్ లోపల డేటా ఉంటే ఇట్స్ ఎ టపుల్ డేటా అని అర్థం. ఓకే. ఓకే. ఓకేనా? లిస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే లిస్ట్ ఎలా స్టార్ట్ అవుతది అది? లిస్ట్ సో లిస్ట్‌లో ఏసేస్తాము. లిస్ట్ అంటే ఎల్ తో స్టార్ట్ అవ్వదు, టపుల్ అంటే టీ తో స్టార్ట్ అవ్వదు, బ్రాకెట్స్ తో స్టార్ట్ అంటే అవుతుంది. బ్రాకెట్స్ అంటే బ్రాకెట్ అట్లా గుర్తుపెట్టుకుంటా అంతే. యాహ్! యా, బ్రాకెట్స్ గుర్తుపెట్టుకోవాలి నువ్వు. సో స్క్వైర్ హ్మ్. బ్రాకెట్స్ అంటే లిస్ట్ అని అర్థం. ఇట్లా హ్మ్. ఓపెన్ హ్మ్. బ్రాకెట్స్ ఉంటే అది టపుల్ అని అర్థం. ఓకే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇవన్నీ ఈ రెండింటి అర్థమైంది కదా. సేమ్ గ్రూప్ ఆఫ్ యాహ్! డేటా తీసుకున్నాం, ఇక్కడ ఎడిట్ చేసుకున్నాం, ఇక్కడ ఎడిట్ చేసుకోలేకపోయాం, అంతే డిఫరెన్స్. ఓకేనా? యాహ్! నెక్స్ట్ హ్మ్. ఇప్పుడు ఇది కూడా ఏంటి, ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా అగైన్. ఓకే. హ్మ్. అయితే హ్మ్. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, మరి ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, హ్మ్. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ లో ఈ టపుల్లో యూ కెన్ టేక్ డూప్లికేట్స్. ఓకే. ఓకే, యూ కెన్ టేక్ డూప్లికేట్స్ డేటా. ఓకే. ఓకే. ఓకే, ఈ సెట్ లో యూ డోంట్ హ్యావ్ ద డూప్లికేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ 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 ఇన్ని ఇచ్చిన, ఓకే, ఇట్ ఏమొస్తది? కన్సిడర్ ఓన్లీ వన్. హ్మ్. ఇది డూప్లికేట్ డేటాని అలో చేయదు. సో హ్మ్. ఎప్పుడైనా మీరు ఒకవేళ మీకు డూప్లికేట్ డేటా ఉంది, మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారంటే సింపుల్ గా ఈ సెట్ లోకి హ్మ్. కన్వర్ట్ చేశారు అనుకోండి, ఈ లిస్ట్ ని టైప్ హ్మ్. కన్వర్షన్ చేస్తే దీంట్లో ఉన్న హ్మ్. డూప్లికేట్స్ అన్ని రిమూవ్ చేస్తుంది ఓహ్! ఆటోమేటిక్. ఓకే. 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 అట్ ద సేమ్ హ్మ్. టైమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదేంటిది ఆర్డర్ ని ఫాలో అవుతుంది. ఓకే, ఇది ఆర్డర్ ని ఫాలో అవుతుంది. రైట్. హ్మ్. ఇది హ్మ్. ఆర్డర్ ని ఫాలో అవ్వదు, ఎందుకంటే దెర్ ఇస్ నో ఇండెక్స్ కాన్సెప్ట్. ఇక్కడ ఇండెక్స్ అంటే ఏంటంటే ఎలిమెంట్స్ ని ప్లేస్ చేసే పొజిషన్. 0, ఇలా 1, 2. ప్లేస్ చేసుకుంటూ వెళ్తుంది, ఇక్కడ కూడా ప్లేస్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, బట్ ఓకే. ఇక్కడ ఆ ప్లేస్మెంట్ అనేది నీకు ఉండదు. సో యూ కెనాట్ ఇండెక్స్ దిస్ డేటా, సెట్ డేటా. సో సెట్ ఎందుకు ఉపయోగపడుతుంది? డూప్లికేట్స్ రిమూవ్ అవడానికి. మెయిన్ హ్మ్. పర్పస్ ఏంటంటే డూప్లికేట్స్ ని అవాయిడ్ చేయడానికి. ఓకే, అండ్ ఆర్డర్ తో సంబంధం లేకుండా ఉండడానికి. అండ్ దెర్ ఇస్ నో ఇండెక్స్. ఓకేనా? మెయిన్ పర్పస్ ఏంటంటే డూప్లికేట్ డేటాని అవాయిడ్ చేయడానికి. ఓకే. ఓకే. ఓకే, దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తావు అంటే, ఇప్పుడు స్క్వైర్ బ్రాకెట్స్ పారెంథసిస్ ఎలా అయితే ఉన్నావో అలాగే కర్లీ బ్రాసెస్ ఉంటాయి. సెట్ అనుకో. యా. ఓకే. 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 ఇక్కడ వరకు ఇక్కడ వరకు మనం ఎక్కడ కూడా లైక్ డేటా మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ ఇవి దీంట్లో డేటా తీసుకున్నాం, దీంట్లో డేటా తీసుకున్నాం. హ్మ్. 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 నెక్స్ట్ యాహ్! డిక్షనరీ కూడా ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ డేటా అనేది కూడా. ఓకే. ఓకే. అయితే ఇక్కడ డేటాని ఎలా స్టోర్ చేస్తాము అంటే, మనకి ఇది డేటా అయితే ఈ డేటాని నేమ్ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తుంటాం. అంటే ఒక కీతో డేటాని స్టోర్ చేస్తాం. ఓకే, కీతో డేటా స్టోర్ చేస్తాం. డేటాని ఓకే. స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఈ డేటా కావాలి అంటే యూ హ్యావ్ టు కాల్ దిస్ కీ. ఓకే, ఓకే. ఎప్పుడైతే నీకు కీ అండ్ డేటా కాంబినేషన్, కీ అండ్ వాల్యూ అంటాము, నేను వాల్యూ అంటే డేటా అని పిలుస్తున్నాను, కీ అండ్ వాల్యూ కాంబినేషన్స్ తో ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ డిక్షనరీ. ఓకే. డిక్షనరీ డేటా. అయితే దీంట్లో కూడా అగైన్ ఇది ఏంటి అంటే, మనం డేటాని ఎలా కాల్ చేస్తామంటే బేస్డ్ ఆన్ వాట్ ఈస్ దట్ కీ. సో ఇది కూడా ఒక ఆర్డర్ ని ఫాలో అవుతుంది. ఆర్డర్ ఓకే. ఏంటి అంటే ఫస్ట్ మనం ఏ కీ అయితే ఇస్తామో ఆ కీ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ హ్మ్. కీ, దాని తర్వాత తర్వాత ఎట్లా వస్తుంది అనమాట. ఓకే, ఆర్డర్ ని ఫాలో అవుతుంది ఇది కూడా. సో ఇది ఏం ఓహ్! చేస్తుంది, ఆర్డర్ ని ఫాలో అవుతుంది. దీంట్లో డేటా ఫెచ్ చేయాలంటే యూ హ్యావ్ టు కాల్ ద కీ. ఇది ఓకే. ఆర్డర్ ని ఫాలో అవుతుంది, బట్ డూప్లికేట్స్ ని అలో చేయదు. ఓకే. ఇక్కడ ఏముంది, ఇది ఆర్డర్ ని ఫాలో చేయదు, బట్ ఇది డూప్లికేట్స్ ని అలో చేయదు. కొన్ని సిచ్యువేషన్ లో నాకు ఆర్డర్ ని ఫాలో అవ్వాలి, ఓకే, హ్మ్. డూప్లికేట్స్ ఉండకూడదు హ్మ్. అన్నప్పుడు మనం డిక్షనరీ చూస్ చేసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, మెయిన్ ఏంటంటే డూప్లికేట్స్. ఇక్కడ డూప్లికేట్స్ అంటే వాల్యూ కాదు, కీ అన్నమాట. ఓకే. డూప్లికేట్ కీ అయితే అలో అలో చేయదు డిక్షనరీలో. ఓకేనా? హ్మ్. హ్మ్. డూప్లికేట్ వాల్యూ ఉంటుంది కానీ డూప్లికేట్ కీ అయితే ఉండదు. ఓకే. సో ఓకే. ఇది డిక్షనరీ ఆర్డర్ ని ఫాలో అవుతుంది, అట్ ద సేమ్ టైం డూప్లికేట్స్ ని కూడా అవాయిడ్ చేస్తుంది.
ఇది సెట్ వచ్చేసి ఆర్డర్ ని ఫాలో అవ్వదు, బట్ డూప్లికేట్స్ ని అవాయిడ్ చేస్తుంది. ఓకే. ఓకే, ఇక్కడ డేటాని డూప్లికేట్ అవాయిడ్ చేస్తే ఇక్కడ కీని డూప్లికేట్ అవాయిడ్ చేస్తుంది. ఓకే. గుర్తుపెట్టుకో, ఇక్కడ డేటా, ఇక్కడ కీ మాత్రమే, నాట్ డేటా, కీ మాత్రమే. ఓకే. ఓకే. క్లియర్ గా అర్థమైంది. ఉందా? ఇవే యా. డేటా, ఇవే డేటా టైప్స్. పైథాన్ లో డేటా టైప్స్ ఇవే. సో లైక్ బేసిక్గా చిన్న లైక్ మెయిన్ ఉమ్, కింద మనకి వచ్చే డిఫరెన్స్ ఏంటంటే సెట్లో అనేది ఒక లైక్ ఆర్డర్ ఏమి ఉండదు కానీ డూప్లికేట్స్ అలౌ చేయదు మెయిన్గా. సో లిస్ట్ ఉమ్, ట్రిపుల్స్ అనేటివి డూప్లికేట్స్ ఉండొచ్చు, బట్ బేస్డ్ ఆన్ ది ఆర్డర్ అది వేరే ఆపరేషన్స్కి వాడతారు. వేరాజ్ డూప్లికేట్స్ ఉండద్దు అంటే కంపల్సరీ సెట్ కావాలి. ఉమ్, లేదు, అది అది ఎప్పుడు అది యూస్ కేస్ అంటే ఏదైనా ఆర్డర్ అవసరం లేదు, మనకి జస్ట్ ఒక డేటా ఉంది అన్నప్పుడు ఉమ్, డూప్లికేట్స్ yeah, ఉండదు. లేదు, yeah, నాకు డేటా కావాలి ప్లస్ లైక్ ఆర్డర్ కావాలి ప్లస్ డూప్లికేట్స్ కూడా ఉండకూడదు అంటే మనం అప్పుడు డిక్షనరీని ప్రిఫర్ చేస్తాం, లైక్ కీ yes, అండ్ వాల్యూ అనే బేస్ యూజ్ yes, చేసుకొని. అండ్ అక్కడ yes, వాల్యూస్ రిపీట్ అవ్వచ్చు, బట్ కీస్ అనేవి యూనిక్ ఉంటాయి. yes, పర్ఫెక్ట్, అంతే. ఓకే. సో ఇదే. సో మనము ఫస్ట్ ఇనిషియల్ గా ఆ డేటా తీసుకున్నాం చూసారా, లైక్ ఓన్లీ ఇంటీజర్స్, స్ట్రింగ్స్, వాటిని యూజ్ చేసుకొని వీటిలో అంటే గ్రూప్ ని తీసుకొని దానికి కొన్ని ఫీచర్ని యాడ్ చేసుకొని వాటికి పెట్టుకున్న పేర్లు ఇవన్నీ కూడా, ఆ లిస్టు, టప్పులు, సెట్, డిక్షనరీ అనేది. ఓకేనా? సో ఒక గ్రాఫ్ ఉంటుంది, ఆ గ్రాఫ్ చూపిస్తాను మీకు క్లియర్. ఇది గ్రాఫ్. సో ఫస్ట్ లిస్ట్ ఆర్డర్ ఫాలో అవుతుంది. ఓకే, మ్యూటబుల్ ఉంది. సో ఓకే. ఇది ఏమంటుంది ఇక్కడ, ఆర్డర్ ఫాలో అవుతుంది, మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే డేటాని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీరు లిస్ట్, టపుల్, సెట్ చూస్తే యూ హ్యావ్ టు థింక్ లైక్ ఏ గ్రూప్ డేటా. సీక్వెన్స్ ఆఫ్ డేటా. యా, గ్రూప్ డేటా సీక్వెన్స్. యా, మన డెఫినేషన్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ డేటా అని చెప్పాలి. సీక్వెన్స్ ఆఫ్ డేటా. ఓకే, మన లాంగ్వేజ్ లో మనకు అర్థమయ్యే భాషలో ఏంటంటే గ్రూప్ కాంబినేషన్ ఆఫ్. సి నేను అగైన్ ఓన్లీ వన్ టెక్స్ట్, లైక్ ఇంటీజర్ టెక్స్టే కాదు, దీని లోపల లిస్ట్ ఆఫ్ లిస్ట్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. లిస్ట్ ఆఫ్ ఇట్లా లిస్ట్. ఓకే. అగైన్ ఈ లిస్ట్ లో మళ్ళీ అవే ఉంటాయి. ఇది లిస్ట్ ఆఫ్ లిస్ట్ అయినా ఆ లిస్ట్ లో అగైన్ మళ్ళీ మన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిస్ట్ ఆఫ్ లిస్ట్ తీసుకున్నాం అనుకో, అగైన్ దీంట్లో ఉండే మటుకు అదే, ఎయిదర్ ఇంటీజర్ లేదంటే టెక్స్ట్. ఓకే. ఓకేనా? అగైన్ ఫైనల్ గా ఎన్ని తీసుకున్నా చివరి ఆఖరికి వచ్చేది ఏంటంటే either నంబర్స్ కానీ లేదంటే టెక్స్ట్ కానీ, అంతే ఉంటుంది. దాన్నే తిప్పి తిప్పి కొడతా ఉంటారు, అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. ఇక్కడ టప్పుల్లో చూస్తే ఇక్కడ ఏమంటుందంటే ఆర్డర్ ఫాలో అవుతుంది, బట్ ఇది ఏమంటుంది ఇమ్యూటబుల్, అంటే నాన్ డేటాని మాడిఫికేషన్ ఎడిట్. చేయలేం. సో డూప్లికేట్స్ అలో చేస్తుంది, ఇది డూప్లికేట్స్ అలో చేస్తుంది, ఇది డూప్లికేట్స్ అలో చేస్తుంది. ఇది ఇండెక్సింగ్ అంటే మనము ఏ పొజిషన్ పెట్టి కాల్ చేస్తాం కదా, ఎలిమెంట్స్ అనేవి ఒక పొజిషన్ లో స్టోర్ అవుతాయి అనమాట. సో ఆ ఇండెక్స్ ని బేస్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఇది ఏంటంటే ఆర్డర్ మెయింటైన్డ్, ఇవి వదిలేద్దాం. ఇక్కడ యూస్ కేసు ఏ సిచ్యువేషన్ లో సెలెక్ట్ చేసుకోవాలని. నెక్స్ట్ సెట్, ఇది ఏముంటుంది అన్ఆర్డర్, ఆర్డర్ అయితే ఫాలో అవ్వదు. ఇక్కడ ఏముంది కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ని ఆ, తీసుకోవచ్చు అంటున్నారు, అండ్ డేటాని మ్యూటబుల్ చేయొచ్చు అంటున్నారు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, డూప్లికేట్స్ ని అలో చేయదు అంటున్నారు. ఇండెక్స్ గా లేదు, ఎందుకంటే ఇది ఆర్డర్ ఫాలో అవ్వదు కదా. సో ఇండెక్స్ అయితే ఉండదు దీనికి. ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇండెక్స్ లేదంటున్నారు. అండ్ ఇక్కడ డూప్లికేట్స్ డేటా లేవంటున్నాడు. అండ్ ఇక్కడ డిక్షనరీకి వచ్చేటప్పటికి కీ అండ్ వాల్యూ పేరుతో డేటాను స్టోర్ చేస్తాం. కీ వాల్యూ ఎప్పుడు యూనిక్ గా ఉండాలి. కీస్ ఇక్కడ చూడండి, పైన అన్ని కూడా డేటా అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్పెషల్ గా కీ అని ఇచ్చాడు. కీస్ మస్ట్ బి యూనిక్. ఓకే. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యూటబిలిటీ ఏమన్నాడు, డేటా అనేది మ్యూటబుల్, అంటే యూ కెన్ ఎడిట్ ద కీ డేటా. సో ఇవన్నీ యూస్ కేస్. ఇదే పైథాన్ బేసిక్స్. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ ఫ్లో అంతా నేర్చుకున్న తర్వాత, మీకు డేటా అండ్ డేటా ఆపరేషన్స్ తెలుసుకున్న తర్వాత ఎలా డిజైన్ చేస్తారు అనేది నేను ఒక క్లాస్లో సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ డిజైన్ పార్ట్ వరకు. సో ఫస్ట్ ఓకే. మనము ఆ, ఈ ఏరియాలో ఫోకస్ చేద్దాం, లైక్ డేటా టైప్స్ అండ్ డేటా ఆపరేటర్స్. సో ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అవే యాక్చువల్గా అవే. ఇంకా సో మీరు ఎలా థింక్ చేయాలంటే, ఎప్పుడైతే మీకు
నెంబర్స్ స్ట్రింగ్ కాకుండా అదర్ వస్తుందో ఇట్స్ ఎ సీక్వెన్స్ ఆఫ్ డేటా. సీక్వెన్స్ ఆఫ్ డేటాని ఆపరేషన్స్ అలా యూజ్ చేయాలి. ఇది ఉమ్, కూడా ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న చూసారా, ఉమ్. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ కి ఏ టైప్ ఆఫ్ డేటా సూటబుల్ అవుతుంది చెప్పండి. న్యూమరిక్ లైక్ వితౌట్ ఎస్, స్ట్రింగ్స్ అవన్నీ. పర్ఫెక్ట్. న్యూమరికల్ డేటా అంతే. న్యూమరికల్ డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు అర్థమెటిక్ ఆపరేటర్స్ కి, ఎక్కువగా న్యూమరికల్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ కి న్యూమరిక్స్ యాజ్ వెల్ యాజ్ బూలియన్. న్యూమరిక్స్ ప్లస్ బూలియన్. టెక్స్ట్, నాట్ బులియన్, యా. టెక్స్ట్. బులియన్ అన్నా కూడా మరి అగైన్ జీరో వన్ కదా, అది కూడా న్యూమరికల్గా. ట్రూ ఫాల్స్. న్యూమరిక్, యా టెక్స్ట్. లైక్ నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదా టెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ లాజికల్ ఆపరేటర్స్ కి సేమ్ నెంబర్స్ ఇవ్వచ్చు. నెంబర్స్, ఎగ్జాక్ట్లీ. నెంబర్స్ ప్లస్ టెక్స్ట్, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ బిట్ వైజ్ అవసరం లేదు. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ కి మళ్ళీ నెంబర్స్, సేమ్ నెంబర్స్ అండ్ నెంబర్స్, టెక్స్ట్. వాల్యూస్. టెక్స్ట్. ఎస్. ఐడెంటిటీ ఆపరేటర్ కి, ఐడెంటిటీ ఆపరేటర్ అంటే జస్ట్ ఏంటంటే ఆ వాల్యూ సేమ్ పొజిషన్ లో ఉందా అని చెక్ చేసుకుంటారు, అంటే మెమొరీ లొకేషన్ సేమా కాదా అనేసి అంతే. ఓకే. ఓకే. సో ఇది జస్ట్ ఏంటంటే ఆ, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాం అనుకోండి, ఈ 5 యొక్క ఐడి నెంబర్ కోసం ఐడెంటిటీ చెక్ యా చేస్తారు. చెక్ ఐడి డాట్. చేసుకోవడానికి ఐడి నెంబర్. యా మెంబర్షిప్ ఆపరేటర్స్ కి మెంబర్షిప్ అంటే ఇన్ నాట్ ఇన్ కదా, ఓన్లీ టెక్స్ట్ అనుకుంటున్నాను నేనైతే. స్ట్రింగ్స్. బోత్ నెంబర్స్ ప్లస్ టెక్స్ట్ ఓ ఇక్కడ. ఇన్. యా ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎంత, ఇప్పుడు మెంబర్షిప్ ఆపరేటర్ ఈజ్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఫర్ ద సీక్వెన్స్ ఆఫ్ డేటా. సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటే ఏంది, ఇట్స్ ఎ గ్రూప్ కదా. ఈ గ్రూప్ ఆఫ్ డేటాలో మనం పంపించిన వాల్యూ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ మెంబర్షిప్ ఆపరేటర్ ఉపయోగపడుతుంది. అంటే ఒక గ్రూప్ లో డేటాను చెక్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద మెంబర్షిప్ ఆపరేటర్. ఇక్కడ అన్ని ఓకే. కూడా ఇండివిజువల్ డేటాను చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ తీసుకున్నట్లయితే 2 + 2 అంటాం, అంటే ఇది సింగిల్ డేటా. కంపారిజన్ ఆపరేటర్ చూసుకుంటే 2 = 2 అంటాం, ఇది కూడా సింగిల్. లాజికల్ ఆపరేటర్స్ చూసుకుంటే 2 = 2 అండ్, ఓకే, అండ్ లాంగ్వేజ్ ఈక్వల్ టు తెలుగు. ఓకే, ఇవి కూడా ఇండివిజువల్ ఉన్నాయి, గ్రూప్ కాదు. ఓకే. అసైన్మెంట్ ఆపరేటర్ A = 2, B = సాయి, ఇది కూడా సింగిలే. ఐడెంటిటీ ఆపరేటర్ ఏ ఈజ్ బి, ఓకే, ఇది కూడా సింగిలే. ఒక్క మెంబర్షిప్ ఆపరేటర్ లోనే యూ హ్యావ్ టు సెలెక్ట్ ద గ్రూప్ ఉంటుంది. ఓకే. 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 అంటే సింగిల్ లిస్ట్ ప్లస్ గ్రూప్ ఉంటుంది. యా, సో ఇప్పుడు మెంబర్షిప్ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ లోనే కదా ఉందా లేదా అని చెక్, అంటే మనకి సింపుల్. మెంబర్. ఒక వీడికి మెంబర్షిప్ ఉందా లేదా అనేది దాని కాన్సెప్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే. సో ఆ గ్రూప్ లో చెక్ చేసుకుంటాం మనం. వాడికి ఉందా లేదా అందులో. ఎస్, ఎస్. సో అంతే. ఎప్పుడైనా మీరు మనకి ఉందా లేదా, ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ద ఇన్ ఆపరేటర్. ఇన్ ఈజ్ నథింగ్ బట్ సెర్చ్ ఆపరేటర్ అనమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ ఫిల్టర్స్ అన్ని ఎందుకు యూజ్ చేస్తాం తెలుసా? ఈ ఫిల్టర్స్ అన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? డేటాని ఫిల్టర్ చేయడానికి. ఓకే. డేటాని ఫిల్టర్ చేయడానికి. ద మెయిన్ పర్పస్ ఏంటంటే డేటాని ఫిల్టర్ చేయడం. ఓకే, అండ్ డేటా మ్యానిపులేషన్స్, ఇంతే. వీటి మీద మీకు గ్రిప్ ఉంది అనుకోండి, ఇప్పుడు మీకు డేటా ఎంట్రీ తెలిసింది, డేటా ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవాలి, ఏ సిచ్యువేషన్ లేదా సెలెక్ట్ తీసుకోవాలి. అలాగే మీకు డేటా ఆపరేటర్స్ కూడా తెలిసింది. ఓకే. అయితే ఈ డేటా ఆపరేషన్స్ కి మనము ఇచ్చే డిజైనే ఇవి: ఫంక్షన్, క్లాస్. క్లాసెస్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే సింగిల్ ఫంక్షన్ తీసుకున్నాము, ఇక్కడ కాంబినేషన్ అంటే సర్కిల్లో కాంబినేషన్ ఉంది. అంటే అక్కడ అంటే ఏరియా, సర్కంఫరెన్స్, డయామీటర్, స్కేల్. ఓకే. అవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? అండర్ సర్కిల్ కిందకే వస్తాయి కదా. అవును, అవును. ఇప్పుడు నేను ఒక క్యాలిక్యులేటర్ తీసుకున్నాను అనుకోండి, సింపుల్. అంటే ఇది ఎందుకంటే నేను ప్రతిసారి తీసుకుంటే ఈజీగా అర్థం. క్యాలిక్యులేటర్ లోపల అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ కూడా దేనికి క్లాస్. రిలేటెడ్? క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్. రిలేటెడ్. సో సేమ్ అలాగే, క్యాలిక్యులేటర్ క్లాస్ తీసుకోవచ్చు. సేమ్ అలాగే ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ టాస్క్లు అన్ని దేనికి సంబంధించినవి?
ఒక సర్కిల్ కి సంబంధించినవి. అందుకే వాడు ఒక గ్రూప్ లో పెట్టుకున్నాడు. ఓకే, సో దీన్నే ఇప్పుడు మనము డేటాని ఇక్కడ ఏవి కూడా చూడండి, ఎక్కడ కూడా డేటా లేదు. డేటాని ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్కంటెన్స్ తీసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు, టూ అనే డేటాతో మ్యాథ్ డాట్ పిఐ అనే వాల్యూతో మనం పంపించిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లికేషన్ చేసి సర్కంటెన్స్ తీసుకోమంటున్నాడు. దీన్ని వితౌట్ సర్కంటెన్స్ లేకుండా మనం రాసుకోవచ్చు. సింపుల్ గా ఏముంది, నా దగ్గర ఇప్పుడు సర్కంటెన్స్ ఫార్ములా తెలిసింది అనుకోండి, 2 ఇంటూ పై వాల్యూ 3.14 ఇంటూ సెల్ఫ్ రేడియస్ మనం ఒక 20 ఇచ్చాం అనుకోండి, ఇదే వస్తుంది. దీనికి ప్రాపర్ గా డిజైన్ చేసుకోవాలంటే ఇదంతా ఫాలో అవ్వాలి. లేదు నాకు ఇదంతా అవసరం లేదు, నేను సింగిల్ స్టేట్మెంట్ లో రాసుకుంటానే, రాసుకో, ఎవరు వస్తున్నారు. లేదు నాకు ఈ క్లాస్ అవసరం లేదు, నేను ఓన్లీ ఒక టాస్క్ క్రియేట్ చేసుకుంటాను దీనికంటే రాసుకో. అసలు నాకు క్లాస్ వద్దు, ఫంక్షన్ వద్దు, ఏమి వద్దు, జస్ట్ నేను ఒక సింగిల్ స్టేట్మెంట్ లో రాసుకుంటానంటే రాసుకో. అక్కడ కూడా రాయొచ్చు. కాకపోతే ఒక ప్రాజెక్ట్ ని డిజైన్ చేసేటప్పుడు కొన్ని స్ట్రక్చర్స్ ని ఫాలో అవుతారు కాబట్టి యూ మస్ట్ అండ్ షుడ్ ఫాలో ద వే. అంతే, ఇదే ప్రోగ్రామ్ అంటే ఇలాగే ఉంటుంది మనకి. సో క్లారిటీ వచ్చిందా, యా అంటే లైక్ ఫ్లో అంటే అనేది ఎలా ఉంటుంది ఏంటి? yeah. అంటే ఇందులో కొన్ని ఇప్పుడు అంటే నాకు అది అంటే మీరు ఇప్పుడు ఇప్పుడే చెప్పేస్తారా లేకపోతే నెక్స్ట్ క్లాస్ చెప్తే లేదు నాకు అది తెలియదు. బట్ లేదు నా డౌట్ యాక్చువల్ గా ఇది ఫ్లో చెప్తున్నాను. బేసికల్ ఓకే గా ఇప్పుడు మీకు అర్థం అంటే డేటా టైప్స్ నేర్చుకున్నాం కదా, డేటా టైప్స్ నేర్చుకుంటే ఏం చేయాలి, తర్వాత డేటా ఆపరేటర్స్ నేర్చుకుంటే ఏం చేయాలి, ఈ రెండు నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి అనేది ఒకటి. మీకు ఏదైనా టాస్క్ వచ్చింది అనుకో, ఓకే, మీకు ఒక టాస్క్ వచ్చింది, ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏ టైప్ ఆఫ్ డేటా. ఓకే, తర్వాత మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయాలి. ఈ రెండు తెలిస్తే సింప్లీ చాట్ జీపీటీకి వెళ్ళి మీ డేటాని అండ్ మీ యొక్క ఆపరేషన్ ని, ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీని అడుగుదాం. ఇప్పుడు చూడండి, మీకు డేటా తెలుసు, ఆపరేషన్ తెలుసు. ఐ హ్యావ్ ద డేటా లైక్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ద డేటా లైక్ 2 3 4 5 6 7 8 9. ఓకే, ఐ హ్యావ్ ద డేటా లైక్ దిస్ అండ్ ఐ వాంట్ ది లైక్ search operation. Okay, search operation. I want to do search operation. Search operation. Okay, so data, this is the data. Okay, and oh sorry, quotation stop చేద్దాం. I want the search operation. Please write a Python code. Okay, generic అంట, generic code, సింపుల్ గా ఉండేటట్టు. సో ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది అండ్ మీకు తెలుసు ఒక ఏ ఆపరేషన్ చేయాలి అనేసి. ఓకేనా, సో చూడండి, ఇది జనరిక్ రాయమంటే ఫంక్షన్ రాసేసింది. ఓకే, చెప్తాను, నేను కొంచెం అడుగుదాం. అంటే అది వితౌట్ ఫంక్షన్ అంటే డిజైన్ ఇచ్చేస్తుంది అండ్ క్లాస్, ఈ రెండు వద్దు, అవే రెండు డిజైన్స్, అవి ఆ రెండు లేకుండా ఫస్ట్ ఎలా ఇస్తుందో చూద్దాం. బేస్. ఎస్, సో ఇప్పుడు డేటా, ఇప్పుడు ఇదేం డేటా ఇది? ఓకే, ఇది మన లిస్ట్. ఎగ్జాక్ట్, మీరు స్క్వేర్ బ్రాకెట్స్ చూడంగానే లిస్ట్ వచ్చేయాలి మైండ్ లోకి. లిస్ట్ వచ్చింది అంటే ఇట్స్ ఏ మ్యూటబుల్ డేటా అని వచ్చేయాలి మైండ్ లోకి. ఎడిటబుల్ ఓకేనా, డేటా. ఎస్. ఇక్కడ ముందు సెర్చ్ ఎలిమెంట్ అంటున్నాడు. సో ఇక్కడ జస్ట్ ఒక ఇంటీజర్ ఇచ్చి ఒక ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్ ఫర్ సెర్చ్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, లూప్ లో తిప్పుతున్నాడు, ఫర్ నంబర్ ఇన్ డేటా అంటున్నాడు. అంటే మీరు పంపించిన నెంబర్ ఈ డేటాలో ఉందా లేదని చూస్తున్నాడు. ఓకే, ఫర్ నంబర్ ఇన్ డేటా. ఓకే, నెంబర్ ఎట్లా యా లాక్కుంటున్నాడు? యా, అంటే నెంబర్ ని ఇన్ డేటాలో ఒక్కొక్క నెంబర్ ని అంటే ఒక్కొక్క వాల్యూని పిక్ చేస్తున్నాడు. ఇప్పుడు యా, ఈ నెంబర్ దీంట్లో అని యా, ఒక్కొక్క గెట్ వాల్యూని పిక్ చేస్తూ, ఎస్, ఒక్కొక్క వాల్యూని పిక్ చేస్తూ దాన్ని ఈక్వల్ మీరు పంపించిన ఎలిమెంట్ తో సెట్ చేస్తున్నాడు. ఓకే, సెట్ చేసి ఫౌండ్ అయితే దాన్ని బ్రేక్ చేస్తున్నాడు లూప్. అంటే ఇది కొంచెం క్రిటికల్ గా ఇచ్చాడు. ఓకే, సో దీనికి సింపుల్ వే చెప్పండి. ఇప్పుడు మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇదేంది, గ్రూప్ ఆఫ్ డేటా, రైట్? ఈ గ్రూప్ ఆఫ్ డేటాలో ఒక ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్ యూస్ చేస్తారు మీరు? నేను నార్మల్గా
అంటే ఆపరేటర్ అంటున్నారు కాబట్టి ఎస్, ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్. ఎగ్జాక్ట్లీ గ్రూప్ వచ్చింది. ఎప్పుడైతే మీరు ఒక గ్రూప్ లో డేటాని సెట్ చేస్తున్నారో ఇమ్మీడియట్ గా మీకు గ్రూప్ డేటా ఇది. గ్రూప్ డేటా అనగానే మెంబర్షిప్ ఆపరేటర్ గుర్తు రావాలా. ఓకే, గ్రూప్ అదే ఇండివిజువల్ అయితే యూ హ్యావ్ టు బట్ ఇక్కడ వీడు ఎంత కాంప్లికేటెడ్ ఇచ్చాడు చూడు. సింపుల్ అదే గా మీరు తీసుకునే ఎలిమెంట్ మెంబర్. ఉందా లేదా అని ఇన్ని పెడితే సరిపోతుంది. వాడు ఫస్ట్ లూప్ లో పెట్టి ఒక్కొక్క ఎలిమెంట్ ని పిక్ చేసుకొని ఆ ఎలిమెంట్ ని కంపేర్ చేసుకుంటున్నాడు. అంటే నేను పంపించిన ఎలిమెంట్ దీంట్లో ఉన్న ఎలిమెంట్ ఉందా లేదా అనేసి. నేనేమంటానంటే ఇప్పుడు వీడిని సింపుల్ గా మేక్ యూజ్. ఇట్ నో నో మేక్ ఇట్ వెరీ సింపుల్ అన్నాం. లైక్ సింగిల్. ఓకే, మేక్ ఇట్ వెరీ సింపుల్ అన్నాం. వాడు కొంచెం కాంప్లికేట్ చేశాడు. అంటే మనకి తెలుసు కాబట్టి మనము 2 లైన్స్ లో రాసేసాం దాన్ని. రైట్. ఓకే, ఇప్పుడు చూసారా ఇంకా ఎంత ఎంత ఇచ్చాడు. ఇఫ్ సెర్చ్ ఎలిమెంట్ ఉందా డేటాలో ఉంటే ఫౌండ్, ఇన్ లేదంటే నాట్ ఫౌండ్. మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేశాడు, ఇన్ వాడాడు. రైట్, ఇది నార్మల్ గా రాసాం. దీనికి డిజైన్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, దీనికి మనము యూజ్, ఓకే, ఫంక్షన్ అంటే ఫంక్షన్ యూజ్ చేసుకొని డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫంక్షన్, యూజ్ ఫంక్షన్, ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇప్పుడు డిజైన్ చేసేస్తారు చూడండి. అంటే ఫ్యూచర్ లో మళ్ళీ దాన్ని ఉపయోగించుకునేటట్టు. ఇక్కడ చూసారా ఈ ఫంక్షన్ లో మీకు ఎక్కడ కూడా డేటా కానీ ఓకే ఎలిమెంట్ కానీ ఇవ్వాల. ఇదంతా డైనమిక్ చేశాడు. నువ్వు డేటాను పంపించుకో, అట్ ద సేమ్ టైం సెర్చ్ ఎలిమెంట్ పంపించుకో, లోపల లాజిక్ నీకు ఫౌండ్ లాట్ ఫౌండ్ అని చూపిస్తుంది అంటారు. అవుట్ సైడ్ నుంచి మీరు డేటా పంపిస్తున్నారు చూడండి. ఈ డేటా అండ్ మీరు పంపించిన డేటా అవుట్ సైడ్ నుంచి పంపించినప్పుడు ఇక్కడ లాజిక్ ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే అంటే ఇదేంటిది రీయూజబుల్. ఫ్యూచర్ లో ఇంకొక టైప్ ఆఫ్ డేటా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా అనేది లిస్ట్ ఉంది. సో యూ కెన్ సెండ్ ద టపుల్ డేటా, యూ కెన్ సెండ్ ద సెట్ డేటా, రైట్, యూ కెన్ సెండ్ ద డిక్షనరీ డేటా. ఓకే, లాజిక్, ఈ లాజిక్ అన్ని డేటాకి వర్కౌట్ అవుతుంది. అలా కాదు మీరు డిజైన్ ఇంకొంచెం నాకు బెటర్ గా కావాలి అంటే సో యూ కెన్ యూజ్ రైట్ క్లాస్, సారీ రైట్ కాదు, జస్ట్ క్లాస్ అని పెట్టచ్చు ఓకే ఇక్కడ విత్ తీసేద్దాం. యూజ్ క్లాస్. క్లాస్ అండ్ యాడ్ ఎక్స్ట్రా సింపుల్ ఎక్స్ట్రా ఫీచర్స్ అడుగుదాం. ఏం యాడ్ చేసిద్దాం, ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేయమని, క్లాస్ కాబట్టి. సో ఇప్పుడు క్లాస్ లో డిజైన్ చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ ఏమి ఇచ్చాడు డేటా. చూసా, డేటా హ్యాండ్లర్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏం ఇచ్చాడు సెర్చ్, ఫస్ట్ ఇక్కడ డేటా, ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నాడు డేటానే యాడ్ చేసుకోమంటున్నాడు. తర్వాత సెర్చ్ కొట్టుకో, తర్వాత రిమూవ్ కొట్టుకో, తర్వాత డేటా డిస్ప్లే చేయమంటున్నాడు. చూడండి అసలు ఇందాక దానికి ఇప్పుడు దానికి ఇందాక వెరీ సింపుల్ గా ఉంది, ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ గా ఉంది. అంటే మనం దీన్ని డేటాని యాడ్ చేసుకోవచ్చు, డేటాని రిమూవ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డేటాని డిస్ప్లే చేసుకోవచ్చు అండ్ డేటాని సెర్చ్ చేసుకోవచ్చు కూడా. ఎన్ని అన్ని ఫీచర్స్ ని యాడ్ ఆప్షన్స్. చేశాడు. ఓకే, మనము ఇది ఒకటే పెట్టుకుంది, యా. ఒకటే టార్గెట్, లైక్ ఒక ఎలిమెంట్ గ్రూప్ లో ఉందా లేదా అని రాసే విధానం చూసారా మారిపోయింది. యా. ఇది చూస్తే చాలా మందికి ఇది ఏంటంటే ఇది చూడంగానే అమ్మ ఏంటి ఇంత కోడ్ ఉంది, ఇది ఎట్లా చేయాలా ఎట్లా చేశాడా అనుకుంటాం. బట్ ఇక్కడ మెయిన్ మీకు డేటా అనే డేటా యొక్క ఆపరేషన్ తెలిస్తే మీ యొక్క మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క థింకింగ్ పవర్ బేస్ చేసుకొనే ఈ డిజైన్ అనేది ఉంటుంది. అంతే, బేసికల్ గా మనకు కనిపించేది ఇదంతా. కాకపోతే మనం యా. ఆలోచించము. ఇప్పుడు నేను అదే కదా పైథాన్ ఫంక్షన్స్ ని అడిగినప్పుడు అది సింపుల్ గా ఇచ్చింది. నేనేమన్నాను కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేయమన్నప్పుడు ఇది చూడండి మనకు తెలియందే చాలా ఉంది. అంటే డైనమిక్ గా యాడ్ చేసుకోవచ్చు, డైనమిక్ గా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ డైనమిక్ గా డిస్ప్లే చేసుకోవచ్చు. ఇన్ని ఇచ్చాడు వీడు. ఇక్కడ చూసారా ఫస్ట్ డేటా లిస్ట్ ఇచ్చాడు, ఫస్ట్ హ్యాండిల్ చేశాడు. సెర్చ్ ఫర్ 5 అంటున్నాడు, ఇక్కడ 5 పంపించాడు. ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాడు 5 ఉందా లేదా అనేసి. లేదు యాడ్ చేయమంటున్నాడు. యా, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దీనికి మళ్ళీ కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేయమంటున్నాడు. చూడండి మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ ని యాడ్ చేయమంటున్నాడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అండ్ రిమూవ్, ఒకవేళ ఉన్న ఎలిమెంట్ ఏదైనా 3 ఉంటే దాన్ని రిమూవ్ చేయమంటున్నాడు. ఒక్క సెర్చ్ ఆపరేషన్ కి చిన్న లాజిక్ కి వాడు ఎంత కోడ్ ఇచ్చాడో చూసారా, ఎన్ని ఫీచర్స్ యాడ్ చేసాడు. దట్ ఈస్ ద ఇంకో పవర్ ఆఫ్. చెప్పండి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ తీసుకున్నాము. క్లాస్ అనే డిజైన్ వాడుతున్నాము. సో ఉమ్, క్లాస్ డిజైన్ వాడినప్పుడు కొన్ని చోట్ల నేను ఆ డిఫైన్ అది డెఫినేషన్, అది ఇన్నిట్ అని చూస్తా, కొన్ని దగ్గర ఉమ్. చూడ. సో ఆ ఇన్నిట్ది అసలు దాని యూజ్ డెఫ్ ఏంటి ఆర్డర్? డెఫ్ యూనిట్ అంటే ఏంలా, ఈ ఈ దీనికి ఈ డిజైన్ ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నప్పుడు దీని లోపలికి ఏమైనా డేటా పంపించాలనుకోండి. ఓకే, ఫస్ట్ ఇనిషియల్ గా డేటాను పంపించాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ద కన్స్ట్రక్టర్. అంటే ఇక్కడ కన్స్ట్రక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు డేటాని పంపిస్తే ఆ పంపించిన డేటాని ఫస్ట్ గా ఎగ్జిక్యూట్ అయ్యే ఫంక్షన్ ఇది అనమాట. అంటే మనము కాల్ చేయకుండానే ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ఫంక్షన్ ఇంటర్నల్ గా లోపల. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దీనికి డేటా పంపిస్తాం. ఓకే, నేను దీని ఓకే. గురించి మీకు ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యా. క్లాస్ ఏంటి, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏంటి ఏంటి, క్లాస్ సెల్ వేరియబుల్స్ అంటే బట్టి ఏంటి, ఆ ఈ సెల్స్. ఫంక్షన్స్ అంటే ఏంటి. ఎస్, యా. ఇదన్నీ ఎట్లా డిజైన్ చేశాడు. ఓకే, యా. సో ఇది ఈ క్లాస్ లో ఏంది అంటే మీరు బేసికల్ గా లైక్ ఒక చిన్న ఆపరేషన్, ఒక సెర్చ్ ఆపరేషన్ కి మీరు చూడండి బేసిక్ లో ఎలా చూసారు, మీడియం లెవెల్లో ఎలా చూసారు, అడ్వాన్స్ లెవెల్లో ఎలా చూసారు అని వే ఆఫ్ థింకింగ్. అంతే యా. ఇది. కానీ చాలా మంది ఏమనుకుంటారు ఈ కోడ్ చేయడంగానే ఓ అమ్మ వీడేందో బిల్డ్ చేశాడు అనుకుంటారు. బట్ రియాలిటీ వస్తే మనకి ఇప్పుడు మెయిన్ దేని మీద ఫోకస్ చేయాలి చెప్పండి ఇప్పుడు. సెర్చ్ అంటే లైక్, యా, డేటా డేటా టైప్. అండ్ ఆపరేషన్స్, ఈ సో రెండు మనకి దీన్ని తెలివి ఉండాలి. ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అయింది అసలు, లైక్ ఎస్, బిల్డ్. అది దీంట్లోనే ఉంది మ్యాజిక్ అంతా. అది ఏంటంటే అది పెట్టకుండా ఇవన్నీ నేర్చుకుంటా ఉంటారు. మెయిన్ సింపుల్ ఇక్కడ మనం చేసిన ఫస్ట్ ఇచ్చిస్తే సింపుల్ ఇట్లా రాసేయచ్చు. సింపుల్ గా డేటా తీసుకున్నాడు, సెర్చ్ కొట్టుకున్నాడు, అయిపోయింది. దీనికి నెక్స్ట్ లెవెల్ అడిగాము. ఏం చేశాడు, ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చాడు, దాని వరకు ఇచ్చాడు. దీనికి కొంచెం. ఇంకొంచెం ఇంకొంచెం యాడ్ చేయమంటున్నాము. ఇలా క్రియేట్ చేసి ఇచ్చాడు. కానీ అల్టిమేట్ గా చూసుకుంటే మొత్తం కూడా ఒకటే ఆపరేషన్, ఒక వాల్యూ లిస్ట్, ఆ లిస్ట్ లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ ఏం వేసాడు, ఆ లిస్ట్ లోకి కొత్తగా ఫీచర్లు ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఉన్న వాటిని డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే డేటా డిస్ప్లే డిజైన్ మార్చుకున్నాడు. చాలా సింపుల్ గానే ఉంటుంది సుభాష్. మనం అర్థం చేసుకునే విధానమే ఇంపార్టెంట్. చాలా మంది యా. ఏంటంటే కోడింగ్ మీద ఫోకస్ చేస్తారు, బట్ యాక్చువల్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ మీద, అంటే మనం ఏం చేయబోతున్నాం అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఓకేనా, రైట్. రేపు వచ్చేసి మీకు ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ఎలా చేస్తారు. ఓకే, ఈ డిజైన్ ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్స్ తెలుసు, ఆపరేటర్స్ ఇవే ఉంటాయి. డేటా టైప్స్ మీరు పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అవే ఉంటాయి డేటా టైప్స్. మీకు సినారియోస్ కొన్ని షేర్ చేస్తాను నేను. ఓకే, ఓకే. డేటా టైప్స్ ని కొంచెం థింకింగ్ పవర్ పెంచడానికి కొన్ని సినారియోస్ ఉన్నాయి నా దగ్గర. ఆ సినారియోస్ మీకు ఇస్తాను. ఇప్పుడు డేటా టైప్స్, ఈ సినారియోస్ ఉన్నాయి. ఓకే, అంటే ప్రాక్టీస్ కోసం ఇది ఏంటంటే కంటెంట్ ఉంటుంది, టెక్స్ట్ కంటెంట్. ఇలా ఒక సిచ్యువేషన్ వస్తే నువ్వు ఏ టైప్ ఆఫ్ ఓకే. డేటాని సెలెక్ట్ చేసుకుంటావు క్వశ్చన్. సో విచ్ డేటా టైప్ వుడ్ యూ చూస్. ఇప్పుడు స్టూడెంట్ గ్రేడ్ మేనేజ్మెంట్ వచ్చింది. సో వాట్ టైప్ ఆఫ్ డేటా యూ చూస్. ఓకే, ఇట్లా అంటే ఏ టైప్ ఆఫ్ డేటా సూటబుల్ ఉంటుంది, ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నావు, అవన్నీ మాట ఇవి పంపిస్తాను, ఒకసారి రీడ్ చేయండి. ఇంకా డేటా ఆపరేటర్స్ కావాలి అంటే డేటా టైప్స్, ఇవన్నీ కూడా డేటా ఆపరేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి యాడ్ చేద్దాం, యూజింగ్ డెబిట్ కార్డ్ ఫర్ గ్రూపింగ్ ద డేటా. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇవి కూడా పంపిస్తాను. సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు జస్ట్ చూడండి, అది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు వీటికి. ఎందుకంటే ప్రాక్టీస్ చేసే అంత ఉండదు. జస్ట్ వీడు ఎలా తీసుకుంటున్నాడు. సో యూజింగ్ ఓకే డిఫాల్ట్ డిక్ట్ ఫర్ గ్రూపింగ్ ద డేటా, గ్రూప్ ఐటమ్స్ బై కేటగిరీ యూజింగ్ డిఫాల్ట్ డిక్ట్. హౌ డస్ ఇట్ డిఫాల్ట్ సింప్లిఫై గ్రూపింగ్. ఏం లే, ఇక్కడ ఏమంటున్నాడంటే నా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ డేటా ఉంది. ఓకే, సో ఈ లిస్ట్ ఆఫ్ డేటాలో ఫ్రూట్ యాపిల్, వెజిటేబుల్ క్యారెట్, ఫ్రూట్ బనానా, వెజిటేబుల్ బనానా అని ఉంది. సారీ, వెజిటేబుల్ స్పినాచ్ అని ఉంది. ఇట్లా ఉంది డేటా అని. అయితే ఈ ఫ్రూట్ ఉంది కదా, ఈ రెండింటిని నువ్వు గ్రూప్ చేయమంటున్నాడు. అలాగే ఇక్కడ వెజిటేబుల్ ఉంది కదా, ఈ రెండింటిని గ్రూప్ చేయమంటున్నాడు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫ్రూట్ అనే ఫ్రూట్ అనే దాంట్లోకి ఓకే ఈ రెండు వచ్చి పడాలి. ఏంటి, యాపిల్, ఫ్రూట్. అయిపోయింది, ఓకే. యాపిల్ అండ్ బనానా. ఓకే, తర్వాత నెక్స్ట్ గ్రూపింగ్. వెజిటేబుల్.
వెజిటేబుల్ అనే దాంట్లోకి ఆ రెండు వచ్చి పడాలి. ఇది ఒక లాజిక్ అంతే. యాక్చువల్ గా ఉమ్, డేటా టైప్ కాదు, ఇది లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయడం అనమాట. దాంట్లో ఉమ్, క్యారెట్ ఉమ్, అండ్ స్పిన్నచ్, SPINCH. ఓకేనా? దీన్ని ఎలా ఉమ్, చేస్తావు అంటే, ఇట్లా కావాలి నాకు ఎలా చేస్తావు అంటే, సో వీడు ఏంటంటే డిఫాల్ట్ ఒకటి ఉంటుంది అనమాట. లైక్ ఒక మాడ్యూల్ యూజ్ చేశాడు, డిఫాల్ట్ ఉమ్. డిక్ట్. ఏదైనా ఒక మాడ్యూల్ యూజ్ చేస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ మాడ్యూల్ సంబంధించిన డాక్యుమెంటేషన్ మీరు రీడ్ చేయాలి. ఓకే. అంటే మనకి ఎన్ని టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి ఇక్కడ? లాక్స్ లో లైక్ ఉన్నాయి, లాక్స్ లో ఉన్నాయి, మనం చెప్పుకోలేం. ఎందుకంటే నువ్వు నేను కూడా బిల్డ్ చేసి ఇవ్వచ్చు. ఓకే. ఓకే, చాలా ఉంటాయి. అవన్నీ మనం చదవాలంటే అవదు. మనం జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీకు మాడ్యూల్ తెలియలేదు అనుకుందాం, అనుకుందాం ఉమ్, ఉమ్, దీన్ని తీసుకెళ్దాం. ఉమ్, నీకు తెలియలేదు. ఓకే, ఉమ్, సో ఇప్పుడు ఇది ఇచ్చాం. ఓకే, ఉమ్, ఇది నీకు అవుట్పుట్ ఎలా కావాలో అది ఇవ్వు. ఉమ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ అవుట్పుట్. ఓకే, సో లైక్ ఇట్ డిక్షనరీ ఫార్మాట్ లో ఇద్దాం. ఇది ఇది ఓకే, నీకు ఇన్పుట్ ఉంది అండ్ ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ ఉంది, బట్ ఆపరేషన్ తెలియట్లా, డేటా ఆపరేషన్ తెలియదు నీకు. మామూలుగా ఉమ్, సమ్మేషన్, అడిషన్, మల్టిప్లికేషన్ అయితే ఎవడైనా చేసేస్తాడు. బట్ ఇక్కడ ఈ ఉమ్, డేటా, ఈ ఎక్స్పెక్ట్ చేసిన ఆపరేషన్ తెలియట్లా. సో ఇప్పుడు మీరు ఏం ఉమ్, చేస్తారు, డేటా ఇవ్వండి, అట్ ద సేమ్ టైమ్ అవుట్పుట్ ఇవ్వండి, జస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఉమ్. సో అదేం చేస్తుంది, సో డిఫాల్ట్ అనే మాడ్యూల్ ఇచ్చింది. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, ఈ డిఫాల్ట్ అనే మాడ్యూల్ గురించి తెలుసుకోవాలి. ఏదో ఓకే. ఇచ్చింది కదా అని చెప్పేసి జస్ట్ కాపీ పేస్ట్ చేసేయొద్దు. ఉమ్, ఓకే, ఉమ్, వర్కౌట్ అవుతుంది, కరెంట్లీ ఉమ్. వర్కౌట్ అవుతుంది. అయితే ఈ డిఫాల్ట్ అనే మాడ్యూల్ ఇంకా ఏమైనా ఉండొచ్చేమో దీంట్లో. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఓకే. డిఫాల్ట్ డిఫాల్ట్ టిక్. మాడ్యూల్ డిక్ట్, దాని గురించి తెలుసుకో. ఎప్పుడైనా మనకి ఒక కొత్త మాడ్యూల్ వచ్చింది అంటే ఫస్ట్ ఉమ్, మనము దాని గురించి మనం తెలుసుకోవాలి, అసలు ఏంటి దాన్ని. ఓకే, ఉమ్, సో సింపుల్ గా ఇక్కడ ఏందేమో, ఇక్కడ అడ్వాంటేజ్ ఏమి ఇచ్చాడు, నో కీ ఎర్రర్, ఆటోమేటిక్ డిఫాల్ట్ వాల్యూస్, రెడ్యూస్ బైపోలార్ కోడ్, యూస్ఫుల్ ఫర్, ఇక్కడ ఏమంటున్నాడు, గ్రూపింగ్, కౌంటింగ్, నెస్టెడ్ స్ట్రక్చర్స్ కి. ఓకే, యూస్ఫుల్ ఫర్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. అంటే గ్రూప్ ఉమ్, చేయడానికి, కౌంట్ చేయడానికి అండ్ నెస్టెడ్ స్ట్రక్చర్ కి ఈ డిఫాల్ట్ డిక్ట్ అనేది యూజ్ అవుతుంది అంటున్నాడు. ఉమ్, యా. ఓకేనా? సో దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది జస్ట్ ఒకసారి చూస్తే మీకు ఇక్కడ నో కీ ఎర్రర్. ఓకే, మీకు కొంచెం దాని గురించి అవగాహన పెరుగుద్ది అనమాట. ఓకేనా? ఓకే. సో సింపుల్, ఇప్పుడు చాట్ జీపీటీని ఎలా సెట్ చేస్తారు కదా, అర్థమైంది కదా మీకు. మీకు డేటా యా. అండ్ మీ టైప్ ఆఫ్ అవుట్పుట్, ఆపరేషన్ తెలియనప్పుడు మెయిన్ ఇక్కడ మనది ఏంది, రెండు టార్గెట్లు, డేటా, ఆపరేషన్ తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు దగ్గర డేటా ఉండి ఆపరేషన్ తెలియలేదంటే యూ హ్యావ్ టు ఆస్క్ ద చాట్ జీపీటీ. డిజైన్ నెక్స్ట్ లెవెల్ అది. వన్స్ మీకు ఈ ఓకే. రెండింటి మీద అవగాహన ఉంటే సింప్లీ ఆస్క్ ద ఆపరేషన్, లైక్ డిజైన్ అడగండి. ఫంక్షన్ లో డిజైన్ కావాలంటే ఫంక్షన్ అడగండి, లేదంటే క్లాస్ లో డిజైన్ కావాలంటే క్లాస్ లో అడగండి. ఉమ్, క్లియర్ కదా? యా, క్లియర్. అది లైక్ సినారియో బేస్డ్ అన్నారు కదా, అది ఒకసారి పంపండి. యా, ఇవి నేను పంపిస్తాను. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి, ఒక 100 దాకా కలెక్ట్ చేసి పెట్టాను. ఓకే, సో ఏదంటే జస్ట్ ఒక థింకింగ్, జస్ట్ ఇది కంటెంట్ చదవండి ఫస్ట్, పైన ఏం చేస్తున్నాడు అనేది. తర్వాత డేటా తీసుకుంటాం, ఈ డేటాని ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. జస్ట్ ఒక లాజిక్ అంటే ఏం లే, వాటి మీద ప్రాక్టీస్ చేస్తే కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి. ఇప్పుడు మీకు దీంట్లో డిఫాల్ట్ అనేది మీకు తెలియలేదు, సో ఇప్పుడు మీకు తెలుస్తుంది ఏం చేస్తుంది అనేసి ఇప్పుడు అట్లా. ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ డిక్ట్ అనేది ఒక మాడ్యూల్, వేరస్ ఎస్, కలెక్షన్స్ అనేది ఒక లైబ్రరీ, అంతేనా? ఎస్. ఈ లైబ్రరీలో అంటే ఈ ప్యాకేజీలో ఈ మాడ్యూల్ ఉందని అర్థం. ప్యాకేజ్. ఓకే. ఓకే. ఓకేనా? యా. ఓకే బ్రో. రైట్ సుభాష్. సో మనము ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి, నేను పంపిస్తాను. ఈ డేటా ఆపరేటర్స్ అండ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే అవి కూడా పంపిస్తాను. రేపు మీకు డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకే, సో అంటే ఇప్పుడు మీకు డేటా అండ్ ఆపరేషన్స్ మీకు అవగాహన ఉంటే, ఈ డిజైన్స్ మీద కూడా అవగాహన కానీ ఉంటే, యూ కెన్ యూజ్ ద చాట్ జీపీటీ. సింపుల్ గా నువ్వు డేటా ఆపరేషన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ డిజైన్ మూడు పంపిస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోడ్ వస్తుంది. మీకు ఆల్రెడీ వాటి మీద ఎలా ఫ్లో అనేది, ఎలా అనేది మీకు తెలుసు కాబట్టి యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. ఓకేనా? రైట్.